హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి. ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే సూపర్ డూపర్గా ఉన్నానన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? మార్నింగ్ లేవగానే ఇక్కడైతే ప్రజెంట్ అయితే పాపని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము. దాని తర్వాత ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. అత్తమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు, అలాగే మా ఆడపడుచు కూడా వచ్చిందనమాట. సో అందుకని ముందు రోజు వెళ్ళి వచ్చాము, కానీ వ్లాగ్ షూట్ చేయలేదు. ఇది సెకండ్ డే అనమాట. మళ్ళీ మార్నింగే రా అని చెప్తే పాపని స్కూల్లో డ్రాప్ చేయడానికి రెడీ చేసి ఇంకా అలాగే డ్రాప్ చేసి మేము డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇంకా మా హస్బెండ్ రవి డ్యూటీకి వెళ్ళిపోతాడు కదా, అప్పుడే డ్రాప్ చేస్తాడని మార్నింగే రెడీ అయిపోయామన్నమాట. సో ఇక్కడ కిందకి రాగానే మా పక్కింటి ఆంటీ వాళ్ళు ఉండే బాబుని షాప్కి తీసుకెళ్ళి తనకి ఏదో కావాలంటే మళ్ళీ లేస్ ప్యాకెట్ ఏదో కొనిపించారు. ఇంకా పాపని స్కూల్లో డ్రాప్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. చూడండి, ఇలా వెళ్తాం అనమాట బైక్ పైన. మేము బైక్ పైన ముందు కూర్చోరు అనమాట పిల్లలు. ఇది పల్సర్ బండి, ట్యాంక్ పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది కదా, దానిపైన రవి కూర్చోపెట్టుకోడు, పిల్లల కింద పడిపోతారేమోనని. సో ఇలా అయితే వెళ్తామన్నమాట. ఇక్కడ నుంచి అయితే పాపని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము ఇదే రూట్లో. సో పాప వాళ్ళ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. పాపని లోపలికి తీసుకెళ్తే తనకేం స్నాక్స్ పెట్టలేదన్నారు. మళ్ళీ షాప్కి వెళ్ళి స్నాక్స్ తీసుకొని వచ్చి తనకైతే ఇచ్చేసి వచ్చానమాట. ఇచ్చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మా హస్బెండ్ అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేసి తన ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మమ్మల్ని ఇంటి దగ్గర కింద డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు అనమాట. మేమైతే ఇప్పుడు ఇంట్లోకి వెళ్తున్నాము. పాపని 12:30కి పిక్ చేసుకోవాలి. సో రాని ఇప్పుడే లేచిరు ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఇప్పుడే లేచిరు ఫ్రెండ్స్. ఈయన వాష్రూమ్లోని ఈయనేమో వాష్రూమ్ పొద్దుగాల రాని వీళ్ళేమో లేవలే లేచి ఉరికొచ్చినాం మేము. అగో ఈమె చూడు, లేచి తొందరగా రా అన్నారు. ఇక్కడ చూడండి, బ్రష్ ఇప్పుడు వేస్తుంది అమ్మా కదా. ఆ కొడుకుని లేపుకొని తీసుకొచ్చిన తాత బర్త్డేకి బట్టలు, తాతది ఏదైనా బట్టలు, పోనీ వాళ్ళ అన్నయ్య కడుక్కున్న బట్టలు, మంచిగా బట్టలు వాళ్ళకి ఇస్తలేదు, పైసలు కొంచెం మంచిగా చెప్పి అర్థం కాదు. బట్టలు ఈయననే హా హీరో అని పెడతా. ఆ ఎక్స్ప్రెషన్ క్యూట్ బాయ్, దిస్ బాయ్ ఓన్లీ అని పెడతా తమ్మునేలు. గిట్టమమ్మా చెప్పు మామ. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్తాడంట బట్టలు అంట. పరికి టీ ఐటమ్స్ ఏమి ఇచ్చినా సరే సప్పరిస్తాడు వాడు, అంతే. పాప స్కూల్ టైం అయిందనమాట. సో అందుకని మా మరిదిని తీసుకొని స్కూటీ పైన వెళ్తున్నాను. చిన్నత్త ఉంది కదా, వాళ్ళ బాబు అనమాట, పెద్ద బాబు. చూడండి, పాపనైతే రిటర్న్ పిక్ చేసుకొని ఇంటికైతే వచ్చేస్తున్నాము స్కూటీ పైనే. మన్మరాలకి ఇద్దరు నానీలు కూర్చొని ఒకళ్ళేమో జో కొడుతారు, ఒకళ్ళేమో కోన్ వేస్తారు. సుకూన్ అమ్మో అగో అసలు ఎక్స్ప్రెషన్స్ ఇస్తొచ్చింది. భయపడరా చెప్పు, ఇక ఎట్లా నువ్వు చెప్పు. ఇల్లుంది చూపిస్తా వీడియోలో, చెప్పురా. మంచి ఇట్లా చూపిస్తారా? అగో అట్లా వేస్తాము. నాకు వీడియో చూసేటోళ్ళు ఏమనుకుంటారా నాకు భయం. ఎంత నార్మల్ కూడా ఎంత క్యూట్గా అనిపించింది. మా మరిది కష్టపడి బాటిల్స్ నింపుతున్నాడు పాపం. ప్రతి ఇంట్లో ఒక అబ్బాయి ఉంటాడు కదా బాటిల్స్ నింపనికి, అతను ఇతనే. ఇంకా లంచ్ టైం కాగానే అందరు లంచ్ చేసి అలా బయటకు వెళ్ళి తిరిగేసి వద్దామని చెప్పి జుడియోకి అయితే వచ్చామన్నమాట. ఆ జుడియోలో అయితే ఇక్కడ మాడిపడిచి ఇంకా చిన్నత్త ఒక జీన్స్ అట్లా టీషర్ట్లా చూసారు, ట్రయల్ చేశారు, తీసుకున్నారు. వాళ్ళ కోసం వాళ్ళ కొడుకులు వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇంకా నేనైతే బ్లాగ్ షూట్ చేసుకుంటున్నాను. మా బాబు అయితే అక్కడక్కడ బట్టలలో వెళ్ళి దాక్కొని అమ్మ హాయ్ ఓయ్ అంటుడు, అలా దాక్కొని ఆడుకున్నాడు వాడైతే. ఇక్కడ వాళ్ళ అత్తతో పాటు
ఈ లిప్స్టిక్ తీసుకో అది తీసుకో అని చెప్పి వాళ్ళ అత్తకు అన్ని తీసిస్తున్నాడు. ఇక మా మర్దలు అయితే లిప్స్టిక్ తీసుకుంది. ఇక్కడ చూడండి ఇక్కడ అలానే చేస్తున్నాడు, మొత్తం దాక్కొని బట్టలు దొరకట్లేదు. ఇంకా జుడే షాపింగ్ అయిపోయినాక అలా బయటికి వచ్చాము. ఇంటి నుంచి జుడేకి వచ్చేటప్పుడు నేనే స్కూటీ డ్రైవ్ చేసిన అనమాట. ఇక్కడైతే ఇంకా మా మర్ది డ్రైవ్ చేసి జుడే నుంచి కొంచెం ముందుకు వెళ్తే డిఎస్ఎల్ మాల్ ఉంది. సీదా అక్కడికి వెళ్ళగానే ఇక్కడ ఫోన్స్ది పౌచెస్ దొరుకుతాయేమో ఐఫోన్కి అని చెప్పి వెళ్ళామన్నమాట. టూ మచ్ కాస్ట్ ఉన్నాయి, ఒకటి 450 400 అంటే అసలు తగ్గించలేదు. సో మా చిన్నత అయితే స్క్రీన్ కార్డ్ వేయించుకుందనమాట వాళ్ళ బాబు ఫోన్కి, తన ఫోన్కి. ఇక్కడ అందుకని ఇక్కడ వెయిట్ చేసాము. ఈ ఫోన్ షాప్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఫ్లోర్లో అలా అన్ని షాప్లో ఒక రౌండ్ వేసుకుంటూ వచ్చి ఫైనల్గా అయితే ఫుడ్ కోర్ట్కి వెళ్ళామన్నమాట. నా జుట్టు అంతా చాలా చిన్నగా అయిపోయిందని చెప్పి మా ఆడపడుచుకి ఇంకా చిన్నతకు చెప్తున్నా అనమాట. అవును చాలా జుట్టు ఊడిపోతుందని వాళ్ళు కూడా వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. దాని తర్వాత మా పాప అయితే ఇంకా పైన కూర్చుందామని షూ తీసేస్తుంది అనమాట. షూ తీసేసి పైన కూర్చుంది. వాళ్ళ కోసం ఫుడ్ తేయడానికి, మా అందరి కోసం ఫుడ్ తేయడానికి మా అత్త వాళ్ళ పిల్లలు అయితే వెళ్ళారనమాట. ఒకరు ఫ్రెంచ్ ఫ్రైస్, పిల్లల కోసం చికెన్, కేఎఫ్సి, మోమోస్, ఐస్ క్రీమ్ అలా ఆర్డర్ పెట్టుకున్నాము. సో వాళ్ళైతే వెళ్ళారు. ఇక్కడ మేమైతే కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం అనమాట. పాప బాబు అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నారనమాట. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇంతకుముందు కూడా ఒక షార్ట్ వీడియో చేశాను కదా, పాపకి ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగితే వాళ్ళ డాడీ ఇంటికి వచ్చి ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రిపేర్ చేశాడు. నేనైతే మోమోస్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా అదొక్కటే స్పైసీగా ఉంటుంది కాబట్టి తింటాను. నాకు అలా చప్పగా ఉంటే అస్సలు తినబుద్ధి కాదు. ఇంకా చిన్నది అయితే పాప్కార్న్స్, కేఎఫ్సి పాప్కార్న్స్ ఆర్డర్ పెట్టుకుంది చికెన్వి. ఇంకా మా ఆడపడుచు వచ్చేసి ఐస్ క్రీమ్ పెట్టుకుంది. తానైతే తింటుందనమాట. బాబుకి తినిపించుకుంటూ తను తింటుండు. బాబు అయితే ప్రతి ఒక్కరి దగ్గర అన్ని ఐటమ్స్ కవర్ చేసిండు. ఇక్కడ చూడండి మా క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ లిప్స్టిక్ తీసుకుందనమాట. సో ఇక అరిగిపోయే వరకు రుద్దుతూనే ఉంటుంది, అస్సలు తీసుకుంటే ఏడుస్తుంది. చూడండి చాలా సోకులు అనమాట ఆమెకి. లిప్స్టిక్ అయితే పెట్టుకుంది. దాని తర్వాత ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట. కింద ఫ్లోర్కి రాగానే మా వాడికి బైక్ కనిపించింది, అస్సలు వదలడనమాట. సో అందుకని వాడికి ఒక రౌండ్ వేయించాను. ఎప్పుడు వచ్చిన పాప కానీ బాబు కానీ కంపల్సరిగా ఆ కారు, ఆ బైక్ కంపల్సరిగా వాళ్ళైతే ఒక ఇద్దరు ఎవరో ఒకరు కూర్చుంటారు డిఎస్ఎల్ మాల్లో. కింద కూడా ఉంటుంది, కింద ఫ్లోర్లో అక్కడ ఫిష్ది వేల్ది ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది. అదైతే కంపల్సరీ ఇద్దరు ఆడుకుంటారు. ఇక అదంతా ఒక 2 రౌండ్లు వేస్తారనమాట 100 రూపీస్కి. దాని తర్వాత మొత్తం బయటకైతే వచ్చేసామన్నమాట. ఆటో బుక్ చేసుకుంటున్నాము ఇంటికి వెళ్ళడానికి. ఇక్కడ మా పాప పక్కన ఫొటోస్ దిగుతా అంటే మళ్ళీ అక్కడ వెళ్ళి వాళ్ళిద్దరిని ఫొటోస్ దించి ఇక ఆటో రాగానే ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ మమ్మల్ని పిక్ చేసుకోవడానికి ఆఫీస్ నుంచి వచ్చాడు. తన కోసం అని టీ పెట్టి ఇచ్చింది చిన్నత్త. ఇంకా నేను కూడా టీ తాగుతున్నాను. ఫుల్ డే మొత్తం తిరుగుతూనే ఉన్నాం అనమాట. సో అందుకని హెడ్ఏక్ అయితే వచ్చింది. ఫైనల్గా ఇంటికైతే వెళ్ళిపోయాం. జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చినాం అనమాట. ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇలా ప్రశాంతంగా కూర్చున్నాము. 2 days ఫుల్ బిజీ ఉండే అనమాట. 2 days అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా తిరిగి వచ్చాము. పాపకి మళ్ళీ రేపు స్కూల్ ఉంది, సో అందుకని వచ్చేసినాం అనమాట. మా మరదలు కూడా వెళ్ళిపోతుంది ఈరోజు. ఇదన్నమాట బ్లాగ్. ఎలా ఉంది, పిల్లలు అందరం కలిసి చాలా ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట. పాప మా హస్బెండ్ మాత్రం ఆఫీస్కి వెళ్ళిండు. ఇయర్ ఎండింగ్ కాబట్టి ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పి బడ్జెట్ అంట సారీ, అందుకనే కొంచెం బిజీ ఉండి తను రాలేకపోయింది. మేమైతే పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేసినాం. మా బాబు పాప వచ్చేసారు, ఆడుకుంటారు. నానికి ఫోన్ చేయని ఏడుస్తుంది మా పాప. సో ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది బ్లాగ్? నచ్చిందా? నచ్చితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లాగ్.